మనకి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం యూట్యూబ్లో ఏంటంటే ఒక్కసారి కానీ ఒక షార్ట్ చూడడం స్టార్ట్ చేసామంటే తిప్పుతూనే ఉంటాం, అవునా? సో అయితే ఏంటంటే మనం తెలియకుండా గంటలు లేచిపోతూ ఉంటాయి. సో బేసికల్గా ఇలాగా మీకు కానీ ప్రాబ్లం అయితే కనుక మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీ హోమ్ స్క్రీన్కి వెళ్తారు కదా, ఇక్కడ బెల్ బటన్ నొక్కండి. ఓకే, బెల్ బటన్ నొక్కినప్పుడు మీ నోటిఫికేషన్ స్క్రీన్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ జనరల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సపోజ్ మీరు ఒక పావు గంట చూద్దాం అనుకుంటున్నారు, పావు గంట తర్వాత ఇంకా ఎలా అయినా పక్కన పడేసేయాలి. మనకి షార్ట్స్ అనేది తెలియకుండా గంటలు లేచిపోతూ ఉంటాయి కదా. సో ఇది ఎనేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ చేసి సపోజ్ ఒక 30 మినిట్స్ పెట్టుకోండి. ఓకే, 30 మినిట్స్ పెట్టుకొని మీరు ఒకవేళ ఓకే, సో వన్స్ ఈ 30 మినిట్స్ పెట్టుకున్నాక మీరు వెళ్ళి చూస్తూ ఉండండి, షార్ట్స్ చూస్తూ ఉండండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం. సో షార్ట్ స్క్రోల్ చేస్తుంటే మీకు ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అవ్వగానే మీకు ఒక నోటిఫికేషన్ పాపప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం బేసికల్గా మన స్క్రీన్ టైంని కంట్రోల్ చేసుకోవచ్చు.